Welcome to the math class. Today I am discussing about the topic characteristic of a ring, and by using this definition we have to prove to small problems and also very important theorem. What is the definition of the characteristic of a ring? The characteristic of a capital R ring capital R is defined as the least positive integer n such that n into that element one element n into one element is equal to 0. That element is also belongs to capital R, where n is the least positive integer అనే కండిషన్ కనుక జరిగితే దాన్ని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ అంటారు. ఈ డెఫినేషన్ అంటే n ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దేర్ ఈజ్ నో సచ్ ఎన్ లేకపోతే దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ 0 ఆర్ ఇన్ఫైనైట్. అర్థమైందా? ఎప్పుడు చూడండి, క్యాపిటల్ ఆర్ ని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ చెప్పాలి అంటే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ తో క్యాపిటల్ ఆర్ లో ఉన్న అనదర్ ఎలిమెంట్ తో ప్రొడక్ట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. దాన్ని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అంటారు. ఒకవేళ నో సచ్ ఎన్ గనుక ఉంటే అప్పుడు ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ 0 ఉంటుంది, లేకపోతే ఇన్ఫైనైట్ అవుతుంది. ప్రాబ్లం, the characteristic of a Boolean ring is 2. We know that Boolean ring a square is equal to a. This is the definition of the Boolean ring. Given that capital R is a Boolean ring, capital R ని Boolean ring అని తీసుకుంటున్నాను. నేనేం చెప్పాలి అంటే ఏదైతే బూలియన్ రింగ్ తీసుకున్నానో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ 2 అని చెప్పాలి. అంటే నేనేం చెప్పాలి ఇక్కడ, నేను క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అంటే ఎన్ అనే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ అనేది ఉండాలి. అప్పుడు ఆ ఎన్ అని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ అంటాం. ఎన్ అని అదే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దొరికితే అప్పుడు ఆ ఎన్నే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ క్యాపిటల్ ఆర్ అంటాము. ఇక్కడ మనం 2ని చూపించాలి కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ 2 ఇంటూ సమ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎవరిని 2 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ అని చూపించాలి కాబట్టి 2 ఇంటూ సమ్ ఎలిమెంట్, దట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెబితే ఈ కండిషన్ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు 2 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ అనమాట. లెట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అనేది ఏంటిది? బూలియన్ రింగ్. ద డెఫినేషన్ ఆఫ్ ద బూలియన్ రింగ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. అండ్ ఆల్సో ఏ అనేది క్యాపిటల్ ఆర్ లో తీసుకుంటే ఆర్ కామా ప్లస్ బూలియన్ రింగ్ అయ్యింది అంటే అది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అయింది అంటే క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ప్రకారం. కాబట్టి ఏ ప్లస్ ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ అనేది ఏంటిది? అగైన్ బూలియన్ రింగే కదా. క్యాపిటల్ ఆర్ అనేది బూలియన్ రింగే కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఏ ప్లస్ ఏ ఉంది. ఇప్పుడేమో ఏ బిలాంగ్స్ టు ఆర్ లో ఉంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ రాస్తారు. ఇప్పుడు ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ లో ఉంటే ఇక్కడ కూడా అంతే, ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ లాగా రాసుకున్నాం ఈ డెఫినేషన్ లాగా. సో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ని ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. You can multiply a into a plus a into a plus a, that is equal to a plus a. Again multiply a into a into a into a into a, that is equal to a plus a square a square a square a square, that is equal to a plus a. We know that a square is equal to a కాబట్టి a square is equal to a square is equal to a square is equal to a రాసి ప్లస్ a. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాలో 2 ఏలు ఇటు 2 ఏలు క్యాన్సిల్ అయిపోతే ద రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ a ప్లస్ a is equal to 0. a ప్లస్ a అంటే 2a is equal to 0. దేర్ ఫోర్ ఇది ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది కదా. ఇక్కడ ఎవరున్నారు? n ప్లస్ ఎవరున్నారు? 2 ఉన్నారు కాబట్టి దేర్ ఫోర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈస్ 2. ఇక్కడ ఏది ఉంటే అదనమాట. ఇక్కడ 5 ఉంది అనుకోండి, సపోజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ ఈస్ 5. ఇక్కడ 100 ఉంది అనుకోండి, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈస్ 100, లైక్ దట్. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. నౌ ద సెకండ్ ప్రాబ్లమ్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈస్ 2. ఇప్పుడే మనం చూసాము 2 అనేది. అండ్ ద ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ ఏ కామా బి తీసుకుంటే రింగులో అది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతే
అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? దెన్ ప్రూవ్ దట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ అగైన్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. గివెన్ దట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ద రింగ్ విత్ ద క్యారెక్టరిస్టిక్ ఈజ్ 2. ఇచ్చేసాడు కదా మనకి క్యారెక్టరిస్టిక్ అనేది 2 కాబట్టి డెఫినేషన్ ప్రకారం 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎన్ అనేది అవ్వాలి అంటే ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంతేగా. సపోజ్ దట్ ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఆ 2 ఎలిమెంట్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. వి నౌ ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. కన్సిడర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని కన్సిడర్ చేసుకుంటాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని కన్సిడర్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు దాన్ని? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. Again we can multiply a with this bracket plus b with this bracket. A into a plus b into a plus b. Multiply a into a plus a into b plus b into a plus b into b. B square. A square plus ab plus ba 2ab plus b square. 2 into something. Okay na? 2 into something. ఇక్కడ చూడండి 2 ఇంటూ అంటే ఏ ఇక్కడ 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఓకే, ఏబి అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ లో ఉంటుంది. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ 0. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది కదా. సో 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఆర్ లో ఉంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే దట్ ఈస్ ఆల్సో 0. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దేర్ ఫోర్ కన్సిడర్ చేసుకుంది ఏంటిది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని కన్సిడర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంకొకటి ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పాలి. నౌ కన్సిడర్ a minus b whole square, that is equal to, we can write a minus b into a minus b. You can multiply a into a minus b into a minus b by distributive property prakaram. A into a minus b minus b into a plus b square. A square minus 2ab plus b square. A square minus 2 plus 2 రాసుకొని minus ab ని ఇలా రాసుకున్నాను plus b square. So this is also 0. Why? క్యాపిటల్ ఆర్ లో రింగ్ లో మైనస్ ఏబి అనే ప్రొడక్ట్ కనుక ఉంటే అండ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఏ ఈస్ 2 ఉన్నప్పుడు ఏంటి? 2 ఇంటూ దట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ సంథింగ్ ఏదున్నా సరే 0 అయిపోతుంది. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దేర్ ఫోర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. నౌ ద థీరమ్, దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థీరమ్. Prove that the characteristic of an integral domain is either 0 or prime. What is the definition of the integral domain? ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఆర్ అనేది రింగ్ అవ్వాలి, తర్వాత యూనిటీ, తర్వాత కామ్యుటేటివ్, తర్వాత క్యాపిటల్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్. నో జీరో డివైజర్స్. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఇంటిగ్రల్ డొమైన్ అంటే. అవుతుందా లేదా వెరిఫై చేసుకుందాం. ఈజ్ ఐదర్ 0 ఆర్ ప్రైమ్ అని చెప్పాలంట. అంటే ఆ ఇంటిగ్రల్ డొమైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ 0 లేదా ప్రైమ్ అని చెప్పాలి. లెట్ క్యాపిటల్ ఆర్ ని మనము ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి తీసేసుకున్నాం. అంటే ఇక్కడ ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయినట్లే. అండ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బి సమ్ ఎలిమెంట్ పి అనే సమ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇంకా పి అని చెప్పాలా, నేను సమ్ పి తీసుకున్నా. ఇక్కడ ఎవరినైతే తీసుకున్నానో వాళ్ళని ఏం చెప్పాలంటే వి ప్రూవ్ ఐదర్ పి ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పాలి, లేకపోతే పిని ఇప్పుడు ప్రైమ్ అని చెప్పాలి. ఇక్కడ ఎవరిని తీసుకుంటానో వాళ్ళని 0 చెప్పాలి, లేదంటే ప్రైమ్ అని చెప్పాలి. ఒకవేళ ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయితే దెన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. ఎందుకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీకు డెఫినేషన్ ఏంటిది? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కలర్ చేంజ్ చేస్తున్నాము. రైట్, ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పి అనేది ఏంటి? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ కదా. సో మనకి డెఫినేషన్ ఏంటిది? ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ క్యాపిటల్ ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ డెఫినేషన్ ప్లేస్లో ఎన్ ప్లేస్లో ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇప్పుడు 0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ అవ్వాలి అంటే 0 ఇంటూ సమ్ ఎలిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. కాబట్టి సాటిస్ఫై అయింది కదా.
కాబట్టి దెన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. ఇది అయిపోతే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ p జీరో కాకపోతే మరి ఏం ప్రూవ్ చేయాలి? వీ నౌ ప్రూవ్ p ఈస్ ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్? ఏ ప్రైమ్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు 1 టేబుల్లో రావాలి, అదే టేబుల్లో రావాలి. దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ p ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కాకపోతే అదేమవ్వాలి? కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అంటే ఏంటి? ద మల్టిపుల్స్ ఆఫ్ దట్ నెంబర్, మల్టిపుల్స్ మోర్ దాన్ 2 మల్టిపుల్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను 6 తీసుకున్నాను అనుకోండి, 2 ఇంటూ 3 ఇట్లా రాసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2 అనమాట. 2 టేబుల్ 3 టేబుల్. సో దీస్ 2 ఆర్ దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ 6 తీసుకుంటే 2 ఇంటూ 3 లాగా వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ 2 మల్టిపుల్స్. సో దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఇంటీజర్, ఒకటి m ఒకటి n, రెండు వచ్చినాయి కదా ప్రొడక్ట్ ఆఫ్ 2 మల్టిపుల్స్ కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ 2 ఇంటీజర్స్ m, n సచ్ దట్ ప్రైమ్ నెంబర్ p, సమ్ p అనేది ఒక నెంబర్ అనమాట. p అనేది ఏదో ఒకటి, p అంటే 6 అనుకోండి. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n, ప్రొడక్ట్ ఆఫ్ 2 మల్టిపుల్స్ లాగా రాసుకోవచ్చు. అయితే వేర్ ఇక్కడ వచ్చిన ఈ మల్టిపుల్స్ ఒకటికి pకి మధ్యలోనే ఉండాలి. ఇక్కడ చెక్ చేసుకొని కావాలంటే 1 అంటే ఓకే. ఇక్కడ p అంటే నేను ఎంత తీసుకున్నాను? 6 తీసుకున్నా. నాకు వచ్చిన రెండు మల్టిపుల్స్ 1కి 6కి బిట్వీన్స్లోనే ఉన్నాయి. చెక్ చేసుకోండి. 2 2 3 అనేవి 1కి 6కి మధ్యలోనే ఉన్నాయి. కాబట్టి అలా ఉండాలన్నమాట. సో లెట్ నాన్ జీరో ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఒక నాన్ జీరో ఏని క్యాపిటల్ ఆర్లో తీసుకుంటే, ఏ అనేది క్యాపిటల్ ఆర్లో తీసుకుంటే, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది ఏంటిది? ఇంటిగ్రల్ డొమైన్. క్యాపిటల్ ఆర్ బి అండ్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే క్యాపిటల్ రింగ్ అయినట్లే. క్యాపిటల్ ఆర్ ఈస్ క్లోజ్డ్ అంటే క్లోజర్ ప్రాపర్టీ జరుగుతుంది అండర్ ద మల్టిప్లికేషన్. అంటే ఏ 2 టైమ్స్ తీసుకుంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ కూడా క్యాపిటల్ ఆర్లో ఉంటుంది. అర్థమైంది ఇక్కడ దాకా? నెక్స్ట్ దట్ ఇంప్లైస్ p ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఎందుకని? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈస్ p కాబట్టి p ఇంటూ సమ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది క్యాపిటల్ ఆర్లో ఉంది. క్యాపిటల్ ఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎంత అంటే p. కాబట్టి p ఇంటూ ఏ స్క్వేర్ కూడా క్యాపిటల్ ఆర్లో ఉన్నట్లే. కాబట్టి డెఫినేషన్ ఏంటిది? p ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి p అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి. p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n అనేది వచ్చింది. m ఇంటూ n అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే m ఇంటూ n ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. వీ కెన్ మల్టిప్లై ఏ విత్ దీస్ టూ, m ఇంటూ n అంటే m ఇంటూ ఏ అండ్ n ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి either MA is equal to 0 or NA is equal to 0. ఎందుకని? క్యాపిటల్ R is an integral domain కాబట్టి. If M into A is equal to 0 అవుతుంది అని తీసుకుంటా. ఓకేనా? ఈ ప్రోడక్ట్ 0 అవ్వాలి అంటే ఐదర్ ఇదన్నా 0 అవ్వాలి, లేకపోతే ఇదన్నా 0 అవ్వాల్సిందే. సో మరలా చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ప్రకారం ఏంటి? m ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే m అన్న 0 అవ్వాలి, ఏ అన్న 0 అవ్వాలి. ఇక్కడ ఏ అనేది 0 అవ్వదు, ఎందుకని? సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఇఫ్ m ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ m ఇంటూ ఏ ఇంటూ సమ్ ఎక్స్, ఏ ఇంటూ బి కదా, సమ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఇంటిగ్రల్ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంటు ఇంటూ ఈ ఎలిమెంటు దట్ ఈస్ ఈక్వల్ టు 0. మరలా ఇక్కడ ఇంటిగ్రల్ డెఫినేషన్ అప్లై చేసి ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ మరలా ఏ పక్కన పెట్టేసి m ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది ఇంటూ ఇది ఎప్పుడు 0 అవుతుంది? ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి ఆర్ mx ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అయితే ఇక్కడ ఏ అనేది 0 అవ్వదు. నేను ఎందుకని అవ్వదు అంటున్నాను అంటే ఇక్కడ నేను తీసుకోవడమే నాన్ జీరో ఏ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాను కాబట్టి అయితే ఇంకా ఎవరు అవ్వాలి? mx అనేది 0 అవ్వాల్సిందే. ఓకేనా? దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఎందుకు వచ్చిందంటే ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఈస్ p కాబట్టి ఆ p అనేది ఎక్కడెక్కడ ఉండాలి అంటే ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ p అనేది ఇక్కడ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఇస్ p. ఇక్కడ m ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే
ఆ m అనేది ఎక్కడెక్కడికి ఉండాలి? 1కి pకి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ చూడండి m ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ప్రొడక్ట్ మొత్తం 0 అయిపోయింది కదా! కాబట్టి m అనేది 1కి pకి మధ్యలో ఉండాలి. కాబట్టి అక్కడ ఏమొచ్చింది? మధ్యలో ఉండదు. p వచ్చింది. కాబట్టి విచ్ ఈజ్ ఏ p లేదు. ఇంటూ 0 వచ్చేసింది కదా! 0 అంటే ఏంటి? 1 కన్నా తక్కువ కదా! మరి 1కి pకి మధ్యలో లేనట్లేగా m 0 అయిపోతే. అందువల్ల దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. Therefore, the characteristic of capital R is P and 1 less than m less than P. కాబట్టి ఇది తీసుకున్నది తప్పు. MA అనేది 0 అవ్వదు. ఓకేనా? సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ n ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా 0 కాదు అని చెప్తాం ఇలాగే. అంటే దేర్ ఫోర్ ఎంఏ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే దట్ ఇంప్లైస్ ఎంఏ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎన్ఏ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. రెండు జీరోలు అవటం లేదు, విచ్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ టు రింగ్. ద రింగ్ capital P has ring capital R has no zero divisors. ఎందుకని? కానీ మనం ఏం చెప్పాలి? ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ప్రకారము క్యాపిటల్ ఆర్కి నో జీరో డివైజర్స్ అని చెప్పాలి. ఇక్కడేమి రెండు ఐదర్ ఎంఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది అండ్ ఎన్ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎందుకు మిస్టేక్ జరిగింది అంటే నేను పి ఇస్ ద కాంపోజిట్ నెంబర్ తీసుకోవడం వల్ల వచ్చింది అనమాట. అంటే ప్రైమ్ నెంబర్ కాదు, కానీ నేనేం చెప్పాలి? ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి. నేను తీసుకోవడం ఏం తీసుకొని బయలుదేరాను? పి అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని తీసుకొని బయలుదేరితే ఈ కాంట్రడిక్షన్ వచ్చిందనమాట. కాబట్టి సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏమి అజంప్షన్ అంటే పి ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఓకేనా? కాబట్టి హెన్స్ ఇక నాట్ ఏ ప్రైమ్ తీసుకోవడం వల్ల తప్పు వచ్చింది. కాబట్టి therefore p is a prime number అవుతుంది కంపల్సరీగా. hence the characteristic of ring capital R is either 0 అని అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చూడండి ఇంకొకసారి. p ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పాలి లేదా ప్రైమ్ నెంబర్ చెప్పాలి. p అనేది 0 అయిపోతే డెఫినేషన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ రింగ్ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే సాల్వ్ అయిపోయింది. ఒకవేళ 0 కాకపోతే p ఈజ్ అ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా. నేనేం చెప్పాలి? ప్రైమ్ అని చెప్పాలి. నేను ఎలా బయలుదేరుతున్నాను అంటే అది ప్రైమ్ నెంబర్ అవదు అని తీసుకుంటున్నాను. ప్రైమ్ నెంబర్ అవదంటే దానికి అర్థం ఏంటి? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 నెంబర్స్. మల్టిపుల్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 మల్టిపుల్స్ అనమాట. ఆ రెండు ప్రొడక్ట్ ఎలా ఉండాలి? 1కి pకి మధ్యలోనే ఉండాలి. సో ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుంటే బై క్లోజర్ల ప్రకారం ఏ స్క్వేర్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ పి ఇంటూ ఏ స్క్వేర్ ఇలా తీసుకొని ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ప్రొడక్ట్స్ 0 అయితే ఐదర్ ఇదన్నా 0 అవ్వాలి, లేకపోతే ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి. ఒకవేళ ఇది 0 అయితే విచ్ ఇస్ ఏ కాంట్రడిక్షన్ వచ్చింది దీని ప్రకారం. సిన్స్ ఏ ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఇక్కడ ఏ అనేది కంపల్సరీగా 0 అవ్వదు. మరి ఎవరెవరు అవ్వాలి 0 అంటే ఎం ఇంటూ ఎక్స్ మాత్రమే 0 అవ్వాలి. కానీ ఎం ఇంటూ ఎక్స్ 0 అయిపోయింది అనుకోండి, కానీ ఎం వాల్యూ ఎంత? 1కి pకి మధ్యలో ఉండాలి. కానీ 0 అంటే ఏంటి? 1 కన్నా తక్కువే కదా, ఈ రెండింటికి మధ్యలో ఉండటం లేదు కాబట్టి విచ్ ఇస్ ఎ కాంట్రడిక్షన్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దిస్ వన్. దేర్ ఫోర్ నో జీరో డివైజర్స్. ఎందుకు వచ్చింది నో జీరో డివైజర్స్ అంటే అవర్ అజంప్షన్ p ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్ తీసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి కాంపోజిట్ నెంబర్ కాదు. కాబట్టి దేర్ ఫోర్ కంపల్సరీగా p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అవుతుంది. హెన్స్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ క్యాపిటల్ R ఈజ్ ఐదర్ 0 ఆర్ prime. Hence proved. So this is the way we have to solve any problem or any theorem by using the definitions. Okay na? If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.